ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మనము ఒక పాట పాడుతూ దేవుని నామమును స్తుతించుదాము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము అనేటువంటి పాటను పాడదాము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివైనను ఆదరించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివైనను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన కాదనక మమ్ము కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దరి చేరి మము నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా నీకే స్తోత్రము. నడిపించిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. గడచిన కాలం దేవుడు మనను కృపలో కాపాడాడు. గడచిన కాలం దేవుడు మనను కృపతో కాపాడి నడిపించాడనమాట. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడు అనేటువంటి వాక్యము చేత దేవుడు మనల్ని ఆదరించి కనుపాపలాగా కాపాడినటువంటి దేవుడికి మనము స్తోత్రము చేయబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. అలాగే బైబిల్ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మనం చదువుదాము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియగా ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని, భర్త పోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరు చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఏలైనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలము ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉండెను.
ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. అరే ఏంద్ర అరుపు? కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయిన అట్లనరాదు. ధర్మశాస్త్రం వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించును. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఏలనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయొచ్చు. పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపము అగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపము నాకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలనగా నేను చేయునది నేనెరుగను. నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినది చేయుచున్నాను. నిశ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చెయ్యవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమమున అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! అట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడినై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం మనకు చెబుతున్నటువంటి ప్రత్యేకమైన విషయము, బైబిల్లో రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము ధర్మశాస్త్రమునకును తర్వాత ఆజ్ఞలు ధర్మశాస్త్రం అనేటువంటి ఈ రెండు ప్రత్యేకమైన విషయాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి అని చెబుతూ, మనస్సు విషయంలో నా మనస్సు దేవునికి లోబడుతున్నది, నా మనస్సు దేవుని ప్రేమించుచున్నది, కానీ నా శరీరం మాత్రము పాపమునకు దాసులగునట్లు నన్ను చేస్తున్నది. శరీరమేమో పాపమునకు లోనవుతుంది, మనస్సు ఏమో దేవుని నియమమునకు లోనగుతున్నది, దేవునికి విధేయత చూపిస్తున్నది అనేటువంటి ఈ రెండు నియమాలు పరస్పరం నా శరీరంలో ఉన్నవి, నాలో ఉన్నవి అని అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నారన్నమాట. ఇట్టి నియమము మన శరీరంలో కూడా ఉన్నది. ఆయన కూడా మనలాంటి మనిషి కనుక అపోస్తలుడైన పౌలులో ఎలాంటి సంఘర్షణ, ఎలాంటి మానసిక స్థితి ఉన్నదో మనకు కూడా అలాగే ఉన్నది. మనము కూడా మనస్సు విషయంలో దేవునికి విధేయులము, శరీర విషయంలో పాపమునకు లోబడుతూ ఉన్నాం అన్నమాట. ఈ శరీరం కూడా విమోచింపబడుతుంది. ప్రభు రెండవ రాకడలో మన శరీరం కూడా, ఈ ఫిజికల్ బాడీ కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యి గ్లోరిఫైడ్ బాడీగా మారుతుందన్నమాట. మహిమ శరీరము ధరించుకుంటుంది. అప్పుడు పాప మరణముల నియమము సంపూర్ణంగా మన లోపల నుంచి కొట్టివేయబడుతుందన్నమాట. అప్పుడు మనం సంపూర్ణముగా దేవునికి లోబడి సంపూర్ణ పరిశుద్ధులం అవుతాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక.